వాళ్ళంతా రైతులు కాదు, వ్యవసాయదారులు కాదు. అయినా అన్నదాతల ఆకలి చావులు తెలుసు. వారి ఆత్మహత్యలు మనసుల్ని కదిలించాయి. ప్రభుత్వం, అధికారులు ఎవ్వరూ ఆదుకునే సమయంలో రైతన్నల్లారా మీకోసం మేమున్నాం, మీరు అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి అని ధైర్యాన్ని అందిస్తున్నారు కరీంనగర్కు చెందిన రైతు సంక్షేమ సమితి సభ్యులు. గత 2 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులతో మంథని, పెద్దపల్లి డివిజన్లలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరి కుటుంబాలను ఎవరూ ఆదుకోకపోవడంతో గోదావరి ఖనికి చెందిన స్నేహ సాహితీ గ్రంథాలయ సభ్యులు రైతు సంక్షేమ సమితిని ఏర్పాటు చేశారు. అడిషనల్ జడ్జి వెంకటకృష్ణయ్య చొరవతో గ్రంథాలయ సభ్యులు వెంకటేష్, పిటి స్వామి ఈ సమితిని ఏర్పాటు చేశారు. సమాజంలో పౌరునిగా అన్నదాతల్ని ఆదుకోవాలని జడ్జి వెంకటకృష్ణయ్య ముందుకొచ్చారు. 10,000 రూపాయలు మొదటి విరాళంగా ఇచ్చారు. ఆ స్ఫూర్తితో 70 మంది స్నేహ సాహితీ గ్రంథాలయ సభ్యులు కలిసి 1,40,000 రూపాయలు పోగు చేశారు. దాదాపు 2010లో నేను వైజాగ్లో పనిచేసినప్పుడు 22 కుటుంబాలకి అందరినీ ఇతరుల సహకారంతో కొంత సహాయం చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా కొంతమంది పెద్దలను అడిగినప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళకు రైతు సంక్షేమ సమితి అని రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కోఆపరేటివ్ సొసైటీని రాజకీయాలకు అతీతంగా సక్రమమైన రీతిలో ఆదర్శవంతంగా నడుపుకోవాల్సినటువంటి అవసరం. రైతు సంక్షేమ సమితి, స్నేహ సాహితీ గ్రంథాలయ సభ్యులు కలిసి టీమ్స్ గా ఏర్పడి మంథని, ముత్తారం, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో తిరిగారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో మాట్లాడారు. ఆత్మహత్యకు గల కారణాలు సేకరించారు. మంథని డివిజన్లో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించారు. వీరిలో 35 మందికి పైగా కౌలు రైతులే. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వాళ్లే. 15 మంది బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున 1,50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి. మనమే ఇతర సమాజాన్ని సహాయం అడగడానికంటే ముందుగా మనమే చేయాలి. కాబట్టి ఈ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సహృదయులందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేసినాము. ఈ ప్రయత్నంలో అందరూ కూడా మాకు సహకారం చేశారు. మొదటి విడతగా మొన్న 20 తారీఖు జరిగినటువంటి కార్యక్రమంలో ఒక 15 మందికి 15,000 రూపాయల చొప్పున విరాళం ఇవ్వడం జరిగింది. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి, ఒకవేళ ఎవరైనా చేసుకుంటే వాళ్ళని ఆదుకోవడానికి కూడా ఈ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పడానికి ఇచ్చినాం. మా ఈ చిరు ప్రయత్నం వలన రైతుల్లో కొంత మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇక ముందు కనీసం ఆత్మహత్య చేసుకున్నలో రైతులలో ఒక్కరి ఆత్మహత్య ఆగినా మా కృషి ధన్యమైందిగా, మా కృషి సఫలమైందిగా మేము భావిస్తున్నాం. ఆర్థిక సాయమే కాకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తామున్నామని భరోసా ఇస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ గ్రామాల్లో తిరుగుతూ రైతుల్లో ధైర్యం నింపుతున్నారు. చదువుకునే పిల్లలుంటే స్కూళ్ల యాజమాన్యాలతో మాట్లాడి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు. ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. మరి ఈరోజు రైతులకి ఇట్లా ఒక 6 నెలలు మేము వ్యవసాయం చేయమని చెప్పేసి భీష్మించుకుని కూర్చున్నట్లయితే ఈ భారతదేశము అన్నమో రామచంద్ర అని అలమటించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మహామహులు చెప్తున్నారు. వారి యొక్క సర్వే ప్రకారం ఇలా చేయాలి, అలా చేయాలని. ఆ విధంగా వాళ్ళ పాలకులు ఆ పాలసీ మ్యాటర్లలో ఇవి చేర్చినట్లయితే రైతు ఆత్మహత్యలు తగ్గిపోయి మన వ్యవసాయం సుస్థిరంగా ఉండేటట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంథని డివిజన్ కాటారం మండలం విలాసాగర్కు చెందిన మంచినీళ్ల దుర్గయ్య కూతురికి డబ్బులివ్వటంతో ఆమె ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తోంది. మా డాడీ కౌలు తీసుకొని పత్తి పొలం పెట్టిండు. పెట్టడం వల్ల నష్టం వచ్చినట్లు మందాయి చనిపోయాడు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అయినాయి. ఈ గోరక నుండి రైతు సంఘం వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఆదుకున్నారు. మా డాడీ చనిపోవడం వల్ల నేను చదువు ఆపేసి మా అమ్మతో పాటు కూలి చేసుకునేదాన్ని. వీళ్ళు సాయం చేయడం వల్ల నేను మళ్ళీ చదువుకుంటున్నాను. మాకు సాయం చేసి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. కొందరు స్వచ్ఛందంగా విరాళాలు కూడా రైతు సంక్షేమ సమితికి ఇస్తున్నారు. మంథని డివిజన్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా అంతటా విస్తరించి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలంటున్నారు.